హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఈ రోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇన్ ద ఇయర్ 2026, అవును ఈ ఇయరే రాబోతున్నటువంటి ఈ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ అండ్ సిలబస్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అండ్ ఏదైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ప్యాటర్న్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే మనకి సివిల్ ఉంటుందో అలాగే ఆ సివిల్కి అలాగే ఏపీ ఎస్పీ అండ్ ఏఆర్కి మార్క్స్ ఎలా రావాలి, ఏవి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారు, వేటికి కన్సిడర్ చేయరు అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం వేకెన్సీస్ కనుక చూస్తే, నేను అసలు ఏ వీడియో చేసినా కూడా ఒక అఫీషియల్ డేటా అనేది లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వను, ఫాల్స్ హోప్స్ అనేది కూడా ఇవ్వను. సో ఈ రోజు వీడియో వచ్చి నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మనకి ఎఫ్పిఓ కోర్స్ అయిపోయింది, మనందరికీ తెలుసు ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ అయిపోయింది. సో చాలా మంది స్టూడెంట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఇవ్వమని అడిగారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకి ఆగస్ట్ అంటే 2025 ఆగస్ట్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కనుక మనం చూసుకుంటే, ఈ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఎందుకు వచ్చిందండి, మన హోమ్ మినిస్టర్ గారు అనితా గారు మనకి రిజల్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజే మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది, అగైన్ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ డెఫినెట్ గా రిలీజ్ చేస్తుంది మన గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటిల్ ఆగస్ట్ 2025. సో వేకెన్సీస్ కనుక మనం చూసుకుంటే బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కలిపి 11,639 ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఏఆర్ కనుక మీరు చూసుకుంటే 182 and 116 ఉన్నాయి. అలాగే ఏపీఎస్పీ చూసుకుంటే 53 ఉన్నాయి. అండ్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఫీల్డ్ లో చూసుకుంటే 18 ఉన్నాయి అనమాట. అండ్ కమింగ్ టు పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ కనుక చూసుకున్నాము అనుకుంటే దగ్గరగా ఇవి ఒక 9,000+ వేకెన్సీస్ ఉన్నాయి, రైట్. సో మనకి కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి, అలాగే ఎస్ఐ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎవరైతే లాస్ట్ టైం ఎవరైతే మార్క్స్ 1 మార్క్ 2 మార్క్స్ లో పోయే మేడం నాకు అని ఎఫ్పిఓ ప్రిపేర్ అయిన చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు. సో ఎవరైతే అలా పోయిందో ఈసారి ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మీ ప్రిపరేషన్ అనేది ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ అనేవి ఇప్పుడు రిపీట్ చేయకుండా రెక్టిఫై చేసుకొని ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ లో మీరు జాబ్ అనేది తప్పకుండా తెచ్చుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, అంటే మనకి ఫ్రెషర్స్ నుంచి ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో బిగినర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ డీటెయిల్ గా అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ ఎస్ఐకి అంటే సబ్ ఇన్స్పెక్టర్ కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎస్ఐ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే జనరల్ గా 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటారండి. అండ్ దీంతో పాటు మనకు ఉన్నటువంటి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్ని గవర్నమెంట్ జాబ్స్ అంటే యూనిఫామ్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా +2 ఇయర్స్ అనేది యాడ్ చేస్తారు. మనం ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ వాటికి కూడా ఎక్స్పెక్ట్ చేసాము ఈ 2 ఇయర్స్ యాడ్ చేస్తారని, బట్ వీటిని యాడ్ చేయలేదు. బట్ యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయో వీటికి డెఫినెట్ గా +2 యాడ్ అవుతాయి. ఇంకా ఇప్పటి జియో కనుక రిలీజ్ అయితే అది కూడా యాడ్ అవుతుంది. యాడ్ అవ్వలేదు కాబట్టి ఈ 27 కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది ఫర్ ఆల్. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ క్యాండిడేట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా +5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 27+5 అనమాట. సో 32 ఇయర్స్ వరకు కూడా మీరు ఎస్ఐ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అదే ఈ 2 ఇయర్స్ జీవో కనుక మనకి అప్లై అయితే మళ్ళీ +2 ఇయర్స్ వస్తుంది. సో 34 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది ఏజ్ లిమిట్. అండ్ దెన్ కమింగ్ టు ది ఎగ్జామినేషన్ లో మనకి టోటల్ గా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత ప్రిలిమినరీ క్లియర్ చేసిన వాళ్ళకి పిఎంటీ ఆర్ పిఈటీ అనేది ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఉంటుంది కాబట్టి ఈ ప్రిలిమినరీలో మీకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 లో అర్థమెటిక్ అనేది ఉంటుంది ఫర్ 100 మార్క్స్. అది ఎస్ఎస్సి స్టాండర్డ్ లోనే అర్థమెటిక్ పేపర్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు పేపర్ 2 జనరల్ స్టడీస్. ఇది మార్నింగ్ జరుగుతుంది మీకు, ఇది ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అండ్ ఈ ఆఫ్టర్నూన్ పేపర్ మాత్రం డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది, విచ్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఈ యొక్క సిలబస్ కూడా మనం ఇప్పుడే నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం, రైట్. ఇది కూడా 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ కి మీ యొక్క ప్రిలిమ్స్ పేపర్ అనేది ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే ఈ యొక్క పిఎంటీ పిఈటీ నెక్స్ట్ స్టేజ్ కి అంటే
ఇది కూడా మనకి కేటగిరీ వైజ్ వేరీ అవుతుంది అనమాట. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో మీకు 40% రావాలి. 40% అంటే ఎంతండి? 200లో మీకు 80 మార్క్స్ కనుక వచ్చాయి అంటే మీరు క్వాలిఫైడ్. అండ్ దెన్ కమింగ్ టు బీసీ క్యాండిడేట్స్ 35% అనేది రావాలి, విచ్ మీన్స్ 70 మార్క్స్ అనేది మీకు రావాలి. అండ్ దెన్ కమింగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు 30% అనేది రావాలి. అంటే ఎన్ని మార్క్స్ రావాలి? 60 మార్క్స్ రావాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు, ఇక్కడ 80 మార్క్స్ రావాలి అని అంటున్నాను. ఓసీ క్యాండిడేట్స్ తీసుకున్నాం, 80 మార్క్స్. 80 అంటే ఏంటి? 40% రావాలి. 40% అనేది ఫస్ట్ పేపర్లోనూ రావాలి, సెకండ్ పేపర్లోనూ రావాలి. అంటే ఏంటి? మీకు ఫస్ట్ పేపర్లో డెఫినెట్గా 40 రావాలి, సెకండ్ పేపర్లో డెఫినెట్గా 40 కలిపి 80 రావాలి. అంతేకాని ఫస్ట్ పేపర్లో నేను 60 తెచ్చుకొని సెకండ్ పేపర్లో 20 తెచ్చుకుంటాను అంటే దీనిలో మాత్రమే క్వాలిఫై అవుతారు, సెకండ్ పేపర్లో డిస్క్వాలిఫై అవుతారు. సో మీరు మెయిన్స్కి క్వాలిఫై అవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాండేటరీ. రెండిట్లో కూడా మీకు సెక్షనల్ కట్ ఆఫ్ 40 అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో దీంట్లో మీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మీరు హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ దెన్ కమింగ్ టు ఫీమేల్ క్యాండిడేట్స్, హైట్ వచ్చేసి 152.75 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి, వెయిట్ వచ్చేసి 40 kgs కంటే కూడా ఎక్కువ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇది మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. అండ్ దెన్ కమింగ్ టు కొందరికి ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది, అది కూడా ఎవరికి అనంటే షెడ్యూల్ ట్రైబ్స్, ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో మనకి బిలాంగింగ్ టు ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కి చెందినటువంటి ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు మాత్రం ఈ యొక్క హైట్ అండ్ చెస్ట్ లో కూడా కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. హైట్ 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, వెయిట్ అనేది 38 kgs ఉంటే సరిపోతుంది. ఇది చూసుకోవాలి. అండ్ దెన్ కమింగ్ టు మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఐ సైట్ మనకి తెలుసు, డిస్టెంట్ విజన్ అండ్ నియర్ విజన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి డేటా మనం మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో అలాగే స్క్వింట్ ఉంటుందో వీళ్ళు అసలు ఎలిజిబుల్ అవ్వరు ఫర్ దిస్ పోస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, విచ్ మీన్స్ దీనికి కూడా మనకి మార్క్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎవరికి ఉంటుంది అని అంటే ఇందాక నేను చెప్పాను కదా సివిల్ అని, సివిల్ వాళ్ళకి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ అండి. బట్ ఎవరైతే ఏపీ ఎస్పీ అండ్ ఏఆర్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మాత్రం ఈ మార్క్స్ అనేవి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా యాడ్ అవుతాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం సివిల్ వాళ్ళకి చూద్దాం. సివిల్ వాళ్ళకి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి 1600 మీటర్స్ రన్ అనేది డెఫినెట్ గా అందరూ క్వాలిఫై అవ్వాలి, మెన్ అండ్ ఉమెన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ 2 ఏవైతే ఉంటాయో అంటే 100 మీటర్స్ రన్ అలాగే లాంగ్ జంప్, ఇవి రెండిటిలో మాత్రం ఒక్కదానిలో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, సో 1600 మీటర్స్ రన్ అనేది 8 minutes లో కంప్లీట్ చేయాలి. జనరల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 minutes 30 seconds, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 10 minutes 30 seconds. అండ్ నెక్స్ట్ ఈ 2 and 3 ఏదైతే సబ్ కేటగిరీస్ ఉన్నాయో ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. దీనికి మీకు మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్ లో యాడ్ చెయ్యరు. అంటే మెయిన్స్ ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ మెయిన్స్ మెరిట్ లిస్ట్ లో ఈ మార్క్స్ మీకు యాడ్ చెయ్యరు. ఎవరికి? సివిల్ వాళ్ళకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీ ఎస్పీ అండ్ ఏఆర్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్స్ కి మాత్రం ఇవి మూడిట్లోనూ మీరు డెఫినెట్ గా క్వాలిఫై అవ్వాలి. అలాగే దీనికి మార్క్స్ కూడా ఉంటాయి. మినిమం మాక్సిమం మార్క్స్ చూడండి, 40 మార్క్స్ అనేది 1600 మీటర్స్ కి ఉంటుంది, 100 మీటర్స్ కి 30 మార్క్స్ ఉంటుంది, లాంగ్ జంప్ కి 30 మార్క్స్ ఉంటుంది. మూడిటిలోనూ క్వాలిఫై అవ్వాలి. అలాగే మూడిటికి కూడా మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్ కి యాడ్ చేయడం జరుగుతుంది. 40 నుంచి 10 మార్క్స్ వరకు కూడా లీస్ట్ మార్క్స్ అనేది, అంటే మీరు టైం అండి ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే వాళ్ళకి 40 వేస్తారు. ఆ టైం ని తగ్గే కొద్దీ మీకు మార్క్స్ అనేది తగ్గిస్తూ 10 మార్క్స్ వరకు వేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇది మైండ్ లో పెట్టుకుని ఏపీఎస్పీ ఈఆర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటి మనకి ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మెయిన్స్ అనమాట. సో మెయిన్స్ లో ఎన్ని పేపర్స్ ఉంటాయి? టోటల్ గా 4 పేపర్స్ ఉంటాయి ఎస్ఏ క్యాండిడేట్స్ కి. ఇందులో కూడా పేపర్ 1 and 2 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, డిస్క్రిప్టివ్ లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్ లో పేపర్ ఇస్తారు, 100 మార్క్స్ ఉంటుంది.
అలాగే తెలుగు ఆర్ ఉర్దూ పేపర్ ఉంటుంది పేపర్ 2లో, ఇది కూడా మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఏదర్ తెలుగు అన్న చూస్ చేసుకోవచ్చు లేదా ఉర్దూ చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ పేపర్ గుర్తుపెట్టుకోండి, వన్స్ చూస్ చేసుకున్న తర్వాత అగైన్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇది కూడా 100 మార్క్స్ కి ఉంటుంది, ఓన్లీ క్వాలిఫైయింగ్. అండ్ దెన్ పేపర్ 3 and 4 అనేది మీకు మెరిట్ లిస్ట్ కి చూసేటువంటి పేపర్స్. సో పేపర్ 3లో అర్థమెటిక్, ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది అండ్ రీజనింగ్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు పేపర్ 4 జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్ లో ఇస్తారు. 200 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో 200 మార్క్స్ అంటే మొత్తం మెయిన్స్ మీకు ఎన్ని మార్క్స్ కి కన్సిడర్ చేస్తారు? మెరిట్ కి 400 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అండ్ దెన్ క్వాలిఫైయింగ్ కి ఈ 200 మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. బోత్ సివిల్ వాళ్ళకి అలాగే ఏపీఎస్పీ వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్. రైట్, ఇక్కడ వరకు క్లియర్ గా ఉన్నారా? అండ్ దెన్ ఫైనల్ సెలెక్షన్ కూడా నేను మీకు ఇందాక చెప్పాను కదా, చూడండి. ఫైనల్ సెలెక్షన్ అనేది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ 3 and 4 మాత్రమే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 11 అంటే సివిల్ వాళ్ళకి కన్సిడర్ చేస్తారు. పోస్ట్ కోడ్ నెంబర్ 13 అంటే ఈ యొక్క ఏపీఎస్పీ అండ్ ఏఆర్ వాళ్ళకి ఎలా కన్సిడర్ చేస్తారు? ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఏదైతే 40, 30, 30 చూసాం కదా, సో ఈ 100 మార్క్స్ కి కలిపి కూడా మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని చూసాము, అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం. మరి ఎగ్జామ్ కి కావాల్సినటువంటి సిలబస్ ఏంటి, ఏం చదువుకోవాలి అంటే ఫస్ట్ పేపర్ 1 ఏదైతే ఉందో మెయిన్స్ కి, రెండింటికి సేమ్ సిలబస్ ఉంటుందండి మీకు. బట్ పేపర్ 1 and పేపర్ 2 క్వాలిఫైయింగ్ మెయిన్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ లో మీకు కరెక్ట్ యూసేజ్ అనేది రావాలన్నమాట. అంటే లైక్ షార్ట్ ఎస్సే రాయడం కానీ, కాంప్రహెన్షన్ చదివి ఆన్సర్ చేయడం, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ ఇస్తారు. డిస్క్రిప్టివ్ కాబట్టి ఇవి రెండు మనకి డిస్క్రిప్టివ్. సో ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్ పేపర్ లో ఉంటుంది. అండ్ తెలుగు కూడా వచ్చేసరికి సేమ్ షార్ట్ ఎస్సే, కాంప్రహెన్షన్, తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా మీకు పేపర్ 2లో ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ పేపర్ 3. ఇది మనకి మెరిట్ పేపర్ అన్నమాట. ఈ మెరిట్ పేపర్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 200 క్వశ్చన్స్ లో అర్థమెటిక్ సంబంధించి మనకి నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రీజనింగ్ అంటే మనకు తెలుసు, వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, 200 క్వశ్చన్స్. అండ్ దెన్ కమింగ్ టు పేపర్ 4 జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ అనేది మనకి తెలుసు, వాస్ట్ సిలబస్ ఎక్కడ ఉంటుంది మనకు అంటే జనరల్ స్టడీస్ లోనే ఉంటుంది. సో ఇది కూడా మీకు డిగ్రీ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ 200 మార్క్స్ అండ్ 200 క్వశ్చన్స్. సో జనరల్ స్టడీస్ అని చెప్పడానికి ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఫస్ట్ చూడండి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే మీరు ఇక్కడ ఏమేమి చదవాలి? లైక్ మొన్న ఎవరైతే ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయి ఉంటారో, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, కొంత పార్ట్ ఆఫ్ ఎస్ఎన్టీ కూడా మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, విచ్ ఈస్ సింప్లీ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవాలి. ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క హిస్టరీ. దీంట్లో ఏన్షియంట్, మెడివల్ అండ్ దెన్ మోడర్న్ హిస్టరీ. ఫోకస్ దేని మీద ఉండాలి? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో హిస్టరీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దెన్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క జోగ్రఫీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ, ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఇవన్నీ చదివితే మీకు జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్ అవుతుంది. చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ జనరల్ స్టడీస్ అనేది అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. సో ఎవరైతే జనరల్ స్టడీస్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో మీకు కొంత ఈజీగా ఉంటుంది, మీరు రివిజన్ చేసుకోండి. బట్ ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఆర్ బిగినర్స్ ఉన్నారో మీరు మాత్రం ఇప్పటి నుంచే ఈ యొక్క నోటిఫికేషన్ కి మాత్రం ప్రిపేర్ అవుతుంటే జనరల్ స్టడీస్ అనేది స్టార్ట్ చేయాలి డెఫినెట్ గా. రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పోలీస్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ కు కూడా సేమ్ అండి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఏజ్ క్రైటీరియాలో చేంజెస్ వస్తాయి. 18 years నుంచి 24 years వరకు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పిన 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. సో 24 + 5 అంటే 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 years కనుక అడిషనల్ గా ఇస్తే ఇది ఇంకొక 2 years కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్.
అండ్ దెన్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకి ఎస్ఐకి అయితే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదే మనకి కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదంటే దాని ఈక్వివాలెంట్ ఉండాలి. అలాగే ఇంకొక పాయింట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎ క్యాండిడేట్ హూ ఇస్ బిలాంగింగ్ టు షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఎస్ఎస్సి అంటే 10th ఉంటే మాత్రం సరిపోతుంది. ఓకే, ఈ పాయింట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇందాక మనం చూసినట్లు ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా. సో ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్లో మనకి ఎస్ఐలో 2 పేపర్స్ చూసాం, బట్ కానిస్టేబుల్లో ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగిటివ్స్కి నో నెగిటివ్స్, సో నో డిడక్షన్స్ ఫర్ నెగిటివ్ ఆన్సర్స్, అన్నీ కూడా అటెంప్ట్ చేసి రావచ్చు. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మనం చూసుకుంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ కాబట్టి 40% ఫర్ ఓసీస్. సో ఎన్ని మార్క్స్ రావాలి, టోటల్గా 80 మార్క్స్ రావాలి. ఇందులో మనకి సెక్షనల్ ఉండదు అనమాట, ఎందుకంటే ఒక్క పేపరే కాబట్టి ఇందులో సెక్షనల్ ఏముండదు. టోటల్ 200 మార్క్స్ పేపర్లో మీకు 80 వస్తే సరిపోతుంది. అండ్ దెన్ బీసీస్కి 35% కాబట్టి 70 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. రైట్, ఇది క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఫర్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్. అండ్ దెన్ ఈవెంట్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది సేమ్ ఉంటుంది కానిస్టేబుల్కి ఎస్ఐకి. సో అది అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్. సో ఈ మెయిన్స్ లో కూడా అగైన్ మీకు 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్ కి కూడా 3 hours ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఒక్క పేపరే ఉంటుంది. దీనిలో కూడా ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో, క్వాలిఫైయింగ్ వేరండి, మెరిట్ లిస్ట్ లో క్వాలిఫైయింగ్ వేరు, మెరిట్ లిస్ట్ వేరు. క్వాలిఫై అయితే సరిపోదు, మెరిట్ లిస్ట్ లో కూడా మీరు వచ్చేలా ఉంటేనే మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, సో ఈ మెరిట్ లిస్ట్ కూడా 200 మార్క్స్కే మెయిన్స్ కూడా జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్ కనుక చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి 200 మార్క్స్కి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, సో 200 మార్క్స్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ ఇందాక చెప్పినట్లే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని ఫోకస్ చేయాలి. అలాగే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీని మీరు ఫోకస్ చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫోకస్ చేయాలి. ఇది సిలబస్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ అనమాట. సో ఈ చేంజ్ ఏం రాదు, రెండింటికి కూడా ఇంగ్లీష్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా మీరు అక్కడ మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 2 నోటిఫికేషన్స్కి కూడా మీరు సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నోటిఫికేషన్ ఇంత చెప్పారు కదా మేడం, నోటిఫికేషన్ వస్తుందా మరి అనేది మీ క్వశ్చన్. నాకు తెలుసు నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా ఈ 2026లో రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ అయినా సరే నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది. టెన్షన్ పడొద్దు, ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ జనరల్ స్టడీస్ అనేది అవ్వదు. డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ దీన్ని టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ దెన్ దీనికి సంబంధించి కూడా చాలా మంది అడిగారు కదా, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ టెస్ట్ సిరీస్. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయి మేడం, మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అది ప్లాన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.